5వ వచనము 4వ వచనములో ఉన్న మాటలు, అదే సామెతల గ్రంథము 18 13వ వచనములో ఉన్న మాటలు వీరికే వర్తిస్తాయి. కనుక సమాజం చూస్తుంది, పబ్లిక్ సమాజము ఈరోజు ఎవరు పిచ్చివారు లేదు కనుక మరి సభ్య సమాజంలో ఉన్న ఎత్తులు తెలుసుకుంటారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మరి కలుగుతున్న వాటికి బెంబేలెత్తుపోకుండా దైవ సేవకుని యొక్క సాక్ష్యం ఏంటో సమాజానికి తెలుసు. అందుకే మహాకూటాలలో ఊహకి అన్నట్లుగా ఊహించని రీతిగా యెజబెలు, ఈ సుగనమ్మ, ఈ కరుణాకర్ సుగనమ్మ, తర్వాత కడప కప్ప, మణికంఠ వీరు పలికిన ప్రతి ప్రలోభాలకి సిగ్గు నొందినట్లుగా దేవుడే సమాధానం చెప్పాడు. మహాకూటాలు విస్తారమైన ఆత్మల పంట, సుమారు 1300 ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ పంట, ఆ పండుగలు వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఒక సంఘము లేదు, ఆత్మలకి రక్షణ ఇచ్చినట్లు దాఖలాలు లేవు. ఒకడేమో ఆత్మని అమ్మి వేసుకున్నవాడు, మరొకరేమో ఏమండి ధనాభిక్షకు లోనైపోయి నిందా ప్రచారం చేయటమే వీళ్ళ వృత్తి. కనుక ముగ్గురు 3 రకాలుగా ఉన్నాయి, వీటిలోనే లోపాలు ఉన్నాయి. కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారని ఈ ఎలిమంచిని యెజబెల్, వీకియారు, మహిమ కుమారి జీవితాన్ని రోడ్డును వేయటానికి కారణం ఎవరు? ఈ వీకియారు కాదంటారా? తర్వాత మణికంఠ అనే ఎత్తి కాదంటారా? వీరిరుగురు ఏమన్నారు? మణికంఠ ఎత్తేమో వేశ్య అన్నాడు పామ్మామని, ఆ స్త్రీని. ఒకడేమో వ్యభిచారి అన్నాడు. ఏమండి ఎంత దుర్మార్గం అండి! ఆమె తెలుసో తెలియకో, ఆమెకు జరిగిందో జరగలేదో చెప్పుకుంటే ఈ దుర్మార్గులు ఇద్దరు ఏం చేశారు? ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేశారు. ఏమండి, అమ్మా నువ్వు ఆడబిడ్డవమ్మా, పొరపాటున నీకు జరిగింది అన్యాయమో నిజమో వాస్తవమో మరి తెలియదు కదా. కనుక జరిగింది నిజమైతే వాస్తవమైతే న్యాయం జరుగుతుంది. ఒకవేళ నువ్వు చేస్తున్న ఫిర్యాదులో ఏదన్నా మోసకరమైనది ఉంటే నీకు అన్యాయం జరిగిద్ది. అప్పుడు సర్వ పబ్లిక్ మొత్తం కూడా నిన్ను పసికట్టిద్ది. నువ్వు సంఘాలని టార్గెట్ చేసి, పురుషుల్ని టార్గెట్ చేసి, నీతిమంతులుగా ఉన్న పురుషులని మీద నిందా ప్రచారం చేస్తున్నావు అని నీకు సంఘము ఒక ముద్ర వేసిద్ది. వద్దు. నీకు జరిగింది అన్యాయం అయితే, వాస్తవం అయితే, అమ్మితిచ్చి స్థాపించిన పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. నీ పక్షాన్ని నేను వస్తాను. ఆయన టైం దొరకలేదా? టైం దొరికిందాక వెయిట్ చేద్దాం. ఆయన కలుసుకుందాం. నీకు జరిగిన అన్యాయము వాస్తవాన్ని నువ్వు చెప్పు. నిజమేంటో అబద్ధమేంటో పెద్ద ఆయనే సమక్షంలో తెలుసుకుందాం. నీకు జరిగింది అన్యాయం అయితే నీకు న్యాయం జరిగింది. ఒకవేళ నీకు జరిగింది అన్యాయం కాకపోతే మౌనం అయిపోదాం. ఆ పెద్ద ఆయన కాడ తెలుసుకోవాలి, పెద్ద ఆయన తెలియజేయాలి అని చెప్పాలి. ఈ యెజబెలి యొక్క ఎలిమెంటరీ యెజబెలి, ఈ ఈకియర్ అలాగ చెప్పకుండా మహిమ కుమారికి ఐడియాలజీ లేదు, స్వతంత్ర జీవి ఆమె. పాపం మోసపోయింది. ఎలిమెంటరీ యెజబెలు నమ్మింది, ఏదో సలహా చెబుతాడు అనుకుంది, ఊహించలేదు ఆమె జీవితం రోడ్డు పాలయ్యిద్దని. తర్వాత మణికంఠ అనేవాడు వేశ్య అని మాట్లాడాడు. బా, ఎంత డేంజర్ మాట! ఒకడేమో వేశ్యని ఆమెకు ముద్రేశాడు, మరొకడేమో వ్యభిచారాన్ని ముద్రేశాడు. ఎందుకంటే పరుపు ఇక్కడే చేశాడట అని. వీడి కూతురు గురించి అయితే అలా చెప్తాడా ఈకేఆర్? ఇవ్వండి, ఇతను కూతురు అయితే అలాగ బయట పెడతాడా? బయట పెట్టడు కదా. అతను కూతురు అయితే వేశ్య అని మాట్లాడాడు కదా. సోదరుడు ఎవరైతే ఆ సహోదరి ఫిర్యాదు చేసిందో
ఆ యొక్క ప్రభుకుమారు నా మీద నిందా ప్రచారం చేసిందని చెప్పి హైకోర్టులో కేసు వేసుకున్నాడు. హైకోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ సోదరుడు నీ పక్షమున న్యాయం ఉంటే, నీ పక్షమున సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి. జరిగింది సంఘటన వాస్తవం అయితే కోర్టులో తెలుసుకోవాలి. కోర్టు న్యాయం చేయదా? నో డౌట్ కోర్టు న్యాయం చేస్తుంది. పోలీసు వాళ్ళ దగ్గర నీ దగ్గర ఎవిడెన్స్ లేదు. పోలీసు అధికారులు కూడా నంద్యాల ప్రాంతంలో ఉన్న పోలీసు వాళ్ళు కూడా నువ్వు పోతే నువ్వు చెప్పే మాటల్లో సత్యము లేదు గనుక టూటోని వారు కావచ్చు, ఏమండి ఆ సిఐ గారు, ఎస్ఐ గారు ఈ మహిమ కుమార్ చెప్పే మాటల్లో నిజము లేదు, వాస్తవం లేదని ఏం చేశారు వాళ్ళు అంటే పెద్ద మనుషుల్లో తెరుచుకోనండి అని బయటికి పంపించేశారు. కాల్ రికార్డింగ్ ఉంటాయి, ప్రూఫ్లు ఉంటాయి, ఎవిడెన్స్ ఉంటాయి. ఒకవేళ మహిమ కుమారి అనే ఆమె దగ్గర డిలీట్ అయిపోతే గవర్నమెంట్ పర్పస్లో ఉంటుంది కదా, ఎవరికి తెలియదండి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. కాల్ డేటా ఉన్నా ఆ కాల్ డేటా డిలీట్ అయినా మళ్ళా తిరిగి వస్తాయి. ఈరోజు ఎవరు మోసపోయే వాళ్ళు ఎవరు లేరు. ఏదో అబద్ధం ఆడితే అతికిద్ది అనుకున్నారు. గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదన్నట్లుగా మసిబూసి మారేడికాయ చేయాలి అని చూశారు. ఈరోజు మహిమ కుమారి అనే ఆమె జీవితం రోడ్డు పాలు కావడానికి కారణము ఈ ఎలమంచిలి యజబెల్ వీకియారు, తర్వాత మణికంఠ, వీరిద్దరే ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేశారు, బజారు పాలు చేశారు. వీరిద్దరూ బుద్ధి చెప్పాలి ఆమెకి. ఏం చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఈ వీకేఆర్ అనే వ్యక్తే ఆమెకు బుద్ధి చెప్పాలి. ఫస్ట్ ఆమె ఈ ఈకేఆర్ కలుసుకున్నప్పుడే అమ్మమ్మ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదమ్మా, ఒకవేళ నువ్వు చెప్పే మాటలు నిజం కాకపోతే మరి నీకు అన్యాయం జరుగుతుంది, కాదు నీ జీవితమే రోడ్డు పాలవుతుంది, నీకు న్యాయం జరగకపోక అన్యాయం జరిగింది. ఎందుకంటే నువ్వు చెబుతున్న మాటల్లో నిజం లేకపోతే, వాస్తవాలు లేకపోతే నీవు అన్యాయం చేయబడతావు. కనుక పెద్దాయన కాడికి నేను వస్తాను, ఆయన టైం ఇచ్చిన అపార్ట్మెంట్ తీసుకుందాము, ఆయన టైం ఇచ్చినా ఈగిపోయినా కలుసుకుందాము, మాట్లాడదాము